ప్రియులారా మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఈ వాక్య లోతుల్లోంచి దేవుడు మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడు దేవా మీకు వందనాలు స్తోత్రం అన్నారు. గడిచిన కాలమంతా కాచి కాపాడి మీరెక్కడి నీడలో సజీవమైన కృపలో మమ్మల్ని కాచినందుకు వందనాలు. మాకంటే గొప్పవారు ఘనులు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అయినప్పటికీ మీ ఉచితమైన కృపతో మమ్మల్ని కాచినందుకు, కాపాడినందుకు, ఆయుష్నిచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, నీ వాక్యం జీవం కలిగింది నాయన. ఆ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరే బోధకులే మాతో మాట్లాడండి. మీ సిలువు చాటును మరుగుపరచండి. ఏ మాటలు బోధిస్తే అయ్యా నీ పిల్లలు మేమందరం బ్రతుకుతాము, ఆ మాటలు మీరు మాతో మాట్లాడండి. అయ్యా, ఈ యోధా పత్రికలోంచి మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆ యోధా పత్రిక గురించి మీకు ఆల్రెడీ ఒకసారి నేను ఉపోద్ఘాతం చెప్పాను. ఎవరింతకీ యోధా గారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడు. ఆ సహోదరుడు రాసిన ఈ పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. ఒకసారి 3వ వచనంలో ఒకసారి ఒక చిన్న మొక్క చదవండి, ఫస్ట్ లైన్ చదవండి సరిపోతుంది. ప్రియులారా మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని. చాలండి. దేని గురించి అంట? కలిగెడు రక్షణ. చాలా జాగ్రత్తగా వింటేనే కానీ అర్థం కాదు సబ్జెక్ట్, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఏ రక్షణ ఇది? కలిగెడు రక్షణ. అంటే మనం పొందుకున్న రక్షణ ఏంటి? దానికి దీనికి వ్యత్యాసం ఉంది, అందుకే చాలా జాగ్రత్తగా వినండి అంటున్నాను. మనం యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడని ఒప్పుకుని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది ఈ భూలోకంలో మనం పొందిన బాప్తిసం రక్షణ. ఓకేనా? ఆ రక్షణ వేరు, ఇది కలిగెడు రక్షణ. కలిగిన రక్షణ మనం పొందేసాం కదా. ఇక్కడ ఏమనుంది? భవిష్యత్ కాలంలో జరగబోయే మాటది. కలిగెడు అంటే రాబోయే రోజుల్లో కలుగుతుంది. ఇది ఆ రక్షణ గురించి రాయాలని చెప్పి నేను అనుకున్నాను అన్నాడు. ఇంతకీ కలిగిన రక్షణ అంటే ఏంటి, కలిగిన రక్షణ అంటే ఏంటి? ముందు దాని గురించి తెలుసుకుని మనం దాంట్లోంచి ఎదురుకెళ్దాం. కలిగిన రక్షణ అంటే మనం అందరూ యేసుక్రీస్తు ప్రభువు దేవుడని ఒప్పుకోవడం కలిగిన రక్షణ. అవునా? కలిగెడు రక్షణ అంటే రాబోయే రోజుల్లో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు అనేక మంది మనం ఉన్నామా, కానీ బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఏదో ఒక తప్పు చేసి, ఏదో ఒక పాపం చేసి, ఏదో ఒక ఇబ్బంది పడి ఏమవుతాడు? ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థం అవ్వాలి. బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఉరేసుకుంటే ఎక్కడికి వెళ్తాడు? అతనికి కలిగింది రక్షణ. మరి ఆ కలిగెడు రక్షణ గురించి రాయాలనుకున్నాడు ఆయన. ఏమనుకున్నాడంటే ఆ కలిగెడు రక్షణ ఎవరైతే బాప్తిసం తీసుకుని పొందుకున్న వారు ఉన్నారో వారు కూడా ఏం చేస్తున్నారు? తమ దురాశల కొలది చెడ్డ మార్గాలకు, అనుకోని చేయకూడని మార్గాలకు, మరలా ఆ దేవుణ్ణి నమ్ముకుని మరలా విగ్రహారాధనకు వెళ్ళిపోవడం, దేవుణ్ణి నమ్ముకుని మరలా తమ ఆచారాలు కొనసాగించడం. ఈ కలిగెడు రక్షణ అంటే ఎత్తబడే గుంపులో ఉండడం. అది కలిగెడు రక్షణ. ఇప్పుడు మనకందరికీ కలిగింది రక్షణ. అర్థమైందా? అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. ఇది అర్థమవుతుంది కానీ మెసేజ్ అర్థమవుతుంది. ఆ రక్షణకి ఈ రక్షణకి చాలా తేడా ఉంది. ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించిన వారికి కలిగిన రక్షణ. ఇది కలిగెడు రక్షణ. రాబోయే రోజుల్లో, రాకడ దినాల్లో, అంత్యకాలంలో ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎత్తబడే రక్షణ ఇదే. నేను ఈరోజు రక్షణ పొందేశాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను, అయినా సరే ఏం కాదు. కొంతమంది అనేకమైన ఇబ్బందులతో ఉంటున్నారు. ఆ ఇబ్బందులు పడుతూ ఏం చేస్తున్నారు? యేసయ్యను విడిచిపెడుతున్నారు. ఏం చేస్తున్నారు? బాప్తిసం తీసుకున్న వారే మరలా వాళ్ళు
బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కలిగిన రక్షణలో ఉంటారా? సూసైడ్ చేసుకుంటున్నారు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని నేను నమ్ముకున్నాను, నేను దేవుడిని అంగీకరించాను, నేను ఆరాధించాను, పాటలు పాడాను, అన్నీ చేశాను. మరలా ఏం చేశారు? ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారికి మరి ద్వారం ఉందా చెప్పండి? ఆ కలిగడు రక్షణ మనకు ఉండాలి. ఏ రక్షణ ఉంది మనకి? మామూలుగా భూలోకంలో ఈ రక్షణ ఉంది, కానీ మనకి ఏ రక్షణ కావాలి? ఈ రక్షణ పొందితేనే ఆ రక్షణ. ఈ రక్షణ పొందకుండా ఆ రక్షణలోకి మనకు మార్గం లేదు. అర్థమైందండి? ముందు ఒక మాట చదువుతారండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే చాలు. ఎలా తప్పించుకుంటామా మనం? ఈ రక్షణ ఎంతో మందికి లేనిది, ఎంతో గొప్ప ధనవంతులకు లేనిది, ఎంతో గొప్ప భాగ్యాలు ఉన్న వారికి లేనిది. నీకు నాకు ప్రేమించి ఏం చేశాడు? ఆయన రక్షణని ఇచ్చాడు. నిజంగా చెప్పండి, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి రక్షణ ఉందా? వారికి లేదు. కేవలం మనల్ని ప్రేమించాడు ఆయన, తన సొంత రక్తం ఇచ్చాడు. మన పాపములన్నింటినీ తన యొక్క రక్తంలో కడిగాడు ఆయన. ఆ కలిగడు రక్షణను పొందాలి అంటే ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. నేను రక్షణ పొందేశాను, నేను ఏది విధంగా తిరిగినా పర్లేదు, ఎలా నడిచినా పర్లేదు అని చెప్పి. అని కాదు. కలిగడు రక్షణ ఆ రాకడలో, ఆ ఎత్తబడే గుంపులో అక్కడే ఉండాలి. ఈ లోకం నేను రక్షణ పొందేశాను, అక్కడ ఖచ్చితంగా ఉంటాను. కానీ నువ్వు చేసిన తప్పులైతే, నువ్వు చేసిన విధానం అయితే, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే, లేదు మరలా వేరే కార్యక్రమాలకి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు నాకు వద్దు అని చెప్పి మరలా లోకంలో కలిసిపోతే, దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో మరలా నువ్వు అదే చేస్తే, ఆ కలిగడ రక్షణలో ఉంటామో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి. అందుకే దాని గురించి రాయాలనుకున్నాడంట ఆయన. ఈ యోధా గారు యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు అయిన వారు రాయాలనుకున్నారంట. కానీ దాని గురించి రాయకుండా ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం నేను రాయాల్సి వచ్చిందని చెప్పి అంటున్నాడు. కానీ నాకు ఈ మాట ఆలోచింప చేయాలనిపించింది. ఏంటి అందరూ ఈ రక్షణ అంటే కలిగిన రక్షణ అనుకుంటారు, కానీ ఇక్కడ ఏమంది? కలిగడు రక్షణ. దానికి దీనికి అర్థమైంది. ఇప్పుడు మీకు లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటే, దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ప్రతి విషయం దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఈరోజు మనం రక్షణ పొందేసాం, కానీ కలిగడు రక్షణ ఉంది. ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రభు మధ్యాకాశములకు వచ్చి ప్రధాన దూత శబ్దం బూర ఊదినప్పుడు ఎత్తబడాలి. అది కదా మన ప్రయాస, అది కదా మన ఆత్మీయ విధానం. మనం ఎందుకింతలా భక్తి చేస్తున్నాం, ఎందుకింతలా ఆరాధిస్తున్నాం, ఎందుకిలా ప్రాకులాడుతున్నాం? మనం ఆయనతో ఉండాలనే కదా. ఈ లోకంలోనే కష్టాల కోసమా? ఈ లోకంలోనే కష్టాలు ఈరోజు ఉంటాయి, మరలా పోతాయి, మరలా కొత్త కష్టాలు వస్తాయి. అవునే కదా? కాబట్టి ఈ రక్షణ ఎప్పుడు కలుగుతుంది? మొదటి పేతురు రాసిన చదువు 1:5 చదవండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్కడండి? కడవరి కాలమందు బయలుపరచుబడుటకు, అంటే అప్పుడు బయటపడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. అర్థమైందండి? కడవరి కాలంలో రక్షణ కలగాలి. ఆ కాలములో రక్షణ మీకు కలుగున్నట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత చాలండి కాపాడబడాలి. లేదండి అది ఎప్పుడో అయిపోద్దండి, అది ఏదో అయిపోతుందండి, దానికోసం తర్వాత చూసుకుందామండి. అది కాదు. కడవరి కాలం అంటే అంత్యకాలం, లేకపోతే చివరి గడియలు, లేకపోతే ఎత్తబడే సమయం. ఆ సమయంలో కలగబోయే రక్షణ కోసం కూడా మనం చూడాలి. ఈ లోకంలో ఏది శాశ్వతం? నిన్ను కన్న తల్లిదండ్రులు శాశ్వతమా? నా పిల్లలు శాశ్వతమా? వాళ్ళ పిల్లలు శాశ్వతమా? మేడమిత్రులు శాశ్వతమా? నీకున్న ఆస్తి అంతస్తులు శాశ్వతమా? ఏది శాశ్వతం? ఏదీ లేదు. మనం ఈ భూలోకంలో ఉన్నంత కాలం ఒకటే ప్రాకులు పడాలి. దేనికోసం అంటే ఆ ఎత్తబడి గుంపులో ఉంటున్నానా లేదా? మన భక్తి అంతా దేనికోసం చేయాలి? ఆ ఎత్తబడి గుంపులో ఉంటానా లేదా? ఏమో మనకంటే గొప్పవారు ఎంతమంది చనిపోయారు, వారికంటే మనకు ఆయుష్నిచ్చాడు దేవుడు. ఈ ఆయుష్నిచ్చినప్పుడు ఏం చేయాలి? అయ్యా నాకు ఆయుష్నిచ్చావయ్యా, నాకంటే గొప్పవారికి ఆరోగ్యం లేదయ్యా, నాకు ఇచ్చావయ్యా, ఎంతోమంది హాస్పిటల్ పాలైపోయారు, అయినప్పటికీ నన్ను బ్రతికించావయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఆ కలిగడు రక్షణ, ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటున్నామా లేదా? ఆ ఎత్తబడే గుంపులోకి మనం వెళ్తున్నామా లేదా? ఆ విధంగా మన భక్తి ఉందా లేదా?
ఏదో చేసేస్తున్నాం భక్తి, ఏదో వచ్చేస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఇది కాదు భక్తి. అసలు భక్తి చేయాల్సింది దేనికి? ఇప్పుడు ఒక కోర్టుకు కానీ ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ వెళ్తే ఎందుకు ఉత్తీర్ణులు వస్తాగా? ఒక సమస్య ఉంటే పరిష్కారం చేసుకుని రావడానికి. అలాగే మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అదే విధంగా రాకూడదు. మనం ఎత్తబడే గుంపులోకి ఉండడానికి ఏదన్నా ప్రయత్నం చేస్తున్నామా? రోజు రోజుకి దేవుళ్ళు ఎదుగుతున్నామా? రోజు రోజుకి నాలో ఉన్న అవిధేయత ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నానా? ఇది కదా, అది కలిగేడు రక్షణ. ఆ రక్షణ పొందాలి. మనం ఏమనుకుంటామంటే ఎలా బాగానే ఉన్నారు, అమ్మగారి ముందు బాగానే ఉందా, అయ్యగారి ముందు బాగానే ఉందా, బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, నేను ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా భయముతోను వణుకుతోను మీరు నా రక్షణ చదువుతారు. ఫిలిప్పీ 2:12. నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, నా ఎదుట ఏదో విధేయత వినయంగా యాక్ట్ చేయకండి. మరి ఎక్కువగా నేను ఒక రోజు కాలంలో నేను కొంతకాలమే ఉంటాను, తర్వాత నేను ప్రభు పిలుస్తాను, నేను వెళ్ళిపోతాను. లేని కాలంలో ఈ కాలమందు భయముతో వణుకుతో నీ సొంత రక్షణను ఏం చేయాలండి? భయముతోను వణుకుతోను. ఇష్టం వచ్చినట్టు కాదండి. దేవుణ్ణి నేను అంగీకరించాను, దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, దేవుని దగ్గర నేను పాటలు పాడుతున్నాను. కానీ ఒక రోజు రాబోతా ఉంది, ఆ సొంత రక్షణను ఎలా కాపాడుకోవాలి? భయం ఉండాలి, వణుకు ఉండాలి. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. అయ్యా ఫిలిప్పీలారా, మీరు ఎలా ఉండాలి? మీ యొక్క సొంత రక్షణ ఉంది. ఈ సొంత రక్షణను చాలా జాగ్రత్తగా భయం కలిగి ఉండండి. ఏదో చేసేస్తున్నాం, ఏదో చెందేస్తున్నాం అనుకోవద్దు. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. కొనసాగించకుండా అనేక మంది మధ్యదారులను వెనక్కి విడిచిపోతున్న వారిని మీరు చూడలేదా? యేసయ్య దేవుడు, యేసయ్య ప్రభు అని చెప్పి అనేక చోట్ల ప్రకటించిన వారు కూడా తిరిగి వెనక్కి కాలగర్భంలో కలిసిన వారు లేరా? ఏది మన జీవితం? ఏది మన ప్రయాస? ఏది మన భక్తి? ఏది సంపాదించుకోవాలని చెప్పి మన ఆలోచన? ఆ కలిగేడు రక్షణ మనకుందా? కడవరి కాలంలో కలగబోయే రక్షణ అని చెప్పి పేతురు భక్తుడు అంటున్నాడు. మీకు కలుగు ఈ రక్షణను భయముతోనూ వణుకుతానని పౌలు గారు అంటున్నారు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందామని హెబ్రీ పత్రిక సెలవిస్తా ఉన్నది. కాబట్టి రక్షణ పొందిన మనం భయముతోనూ వణుకుతోనే ఉండాలి. ఎందుకంటే ఆ ఎత్తబడే గుంపులో మనమందరము ఉండాలి. అయితే ఈ ఎత్తబడే గుంపులో మేము ఉండాలి అంటే కావాల్సిన కొన్ని పాయింట్లు, సమయానుకూలంగా 2 పాయింట్లు చెప్తాను. పాయింట్లు చేసి చెప్పి నేను ముగించేస్తాను. కాబట్టి మొదటి పాయింట్, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. మనం ఎత్తబడే గుంపులో ఆ రాకడ సమయంలో ఎత్తబడాలి అంటే మనలో ఉండాల్సిందేంటి? ఆ రక్షణను పొందుకున్న మనలో ఉండాల్సిందేంటి అన్న విషయాలు కొన్ని సమయానుకూలంగా చూద్దాం. వీడికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చదవండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల దేనితో? ఓపికతో దాని కొరకు. అంటే ఆ కలిగేడు రక్షణ, ఆ ఎత్తబోయే గుంపులో, ఆ పరలోక రాజ్యంలో ఉండాలంటే మనకు ఉండాల్సిన మొదటి క్వాలిఫికేషన్ ఏంటి? ఓర్పు ఉండాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు ఏమని? ఆ రక్షణ మనం పొందాలి అంటే దాన్ని చూస్తున్నామా మనం? ఇప్పుడు కనిపిస్తుందా కంటికి? ఇప్పుడు ఏమైనా కనపడుతుందా చెప్పండి? కనిపించదు. ఆ కనిపించని దాన్ని, ఆ కనపడని దాన్ని మనం ఏం చేస్తున్నాం? నిరీక్షిస్తున్నాం. త్వరలో దాంట్లో మనం ఉంటాము అని, త్వరలో మనం దాంట్లో వెళ్తాము అని, దేవుణ్ణి చూస్తాము అని చెప్పి. అంటే అలా చూడాలంటే మనకి ఏముండాలంట? ఆ రక్షణను పొందాలి అంటే ఓర్పు మీకు అవసరం. ఈరోజు ఓర్పు ఉందా?
ఏ చిన్న మాట అంటే తాసుపోము లేచిపోయినట్లు లేచిపోతాం, అవునా? చిన్న మాట అంటే నన్ను అంటావా? ఓర్పు ఎక్కడా? ఓర్పు లేదు, సహనం లేదు. ఈ రోజుల్లో క్రైస్తవులకు ఉండవలసింది ఓర్పు. ఓర్పు అంట గొప్ప కార్యములను చేస్తుందంట. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంకో ఫ్రెండ్ ఉన్నాం, ఇద్దరం కుట్టేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకరు ఓర్పుతో ఉండి ఇంకొకరు ఓర్పు లేకుండా ఉంటే ఏమవుతుంది? గొడవ సొద్దుమని అవుతుంది. ఇప్పుడు నేను బాగా కోపంగా ఉన్నాను, ఇంకా ప్రసాద్ గారు ఉన్నారు కదా పక్కన, ఈయన బాగా కోపంగా లేరు, నేను బాగా కోపంగా ఉన్నాను, అదంటున్నాను ఇదాన్ని కొట్టేస్తాను తిట్టేస్తాను అంటున్నాను. కానీ ఆయన అంటున్నారు ఓర్పు ఓర్పు అని. అప్పుడు గొడవ జరుగుతుందా చెప్పండి? జరగదు. అదే ఆయన గొడవ పెట్టేస్తాను, నాకు ఓర్పు లేదు, నాకు ఓర్పు లేదు, ఏమవుతుంది? ఇద్దరు కొట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు కుటుంబంలో తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారంటే దాని యొక్క పరిస్థితి ఏంటి? ఓర్పు లేక. కన్న బిడ్డలు తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి? ఓర్పు లేదు, సహనము లేదు. మనం రక్షింపబడ్డామని చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఓర్పు లేకపోతే ఆ కలిగడి రక్షణలో ఆ దేవుణ్ణి ఏ విధంగా చూస్తాం మనం? ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడండి, పుట్టినాడిని ఉద్యోగం చేసేస్తాడా? చాలా జాగ్రత్తగా చదివించుకుని చాలా చేత ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి అన్ని బాగా అయిన తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత లేదు మా బిడ్డ దేవుడు ఏదోలాగా అయ్యా ఏసయ్యా చిన్నప్పటి నుంచి ప్రార్థించి వెంటనే అయిపోతాడా? నీకు ఓర్పు ఉండాలా? పిల్లల్ని పెంచడానికి, పిల్లల్ని పెంచడానికి ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుండా ఉద్యోగం చేసేది పంపించేస్తే ఉద్యోగం చేసేస్తాడా? మీకు బాగా అర్థం అవ్వాలంటే కోడిగుడ్లు ఉన్నాయా? కోడిగుడ్లని ఒక రోజు పగలగొట్టుకుంటే ఏమవుతాయి? ఆమ్లెట్ అవుతుంది. అదే 21 రోజులు పొదుగుతే ఏమవుతుంది? పిల్లలు అవుతాయి. ఓర్పుతో చూస్తే నీ యొక్క కష్టాలు, నీ యొక్క శ్రమలు, నీ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దేవుడు చేస్తాడు. ఆ ఒక్క క్షణం ఓర్పు లేకపోతే, ఆ ఒక్క క్షణం సహనం మనకు లేకపోతే ఎలా రక్షించుకుంటావు నువ్వు నీ కుటుంబాన్ని? నీ కుటుంబంలో వస్తున్న గొడవలను ఎలా సర్దుమనుకుంటావు చెప్పండి? నీ భర్తకి నీ భార్యకు ఒక చిన్న క్లాష్ వచ్చింది, ఒక గొడవ వచ్చిందంటే నీలో ఇద్దరిలో ఓర్పు లేకపోతే ఏమవుతుంది? పట్టాలు తప్పుతుంది, అవునా? అదే పట్టాల మీద వెళ్ళాలంటే ఒక లడ్డు ఉన్నా సరే ఒక లీటర్ ఖచ్చితంగా ఉండాలి. ఓర్పు కావాలి. ఓర్పు లేకపోతే మన జీవితంలో గొప్ప కార్యాలను చూడలేం. ఒక్కొక్కరు ఉంటారు ఆ ఎమ్మెల్యే అది ఆఫీస్ చుట్టూ తిప్పుతూ ఉంటారు, ఆ అధికారులు ఉంటారు ఆ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. ఫస్ట్ రోజు వెళ్ళి ఆఫీస్ ఫైల్ పెట్టి నాకు అంటే ఇస్తారా? ఇచ్చేస్తారా? ఫస్ట్ రోజు వెళ్ళగానే రామ్మ నీకోసమే ఉన్నదే అని చెప్పి ఎవరిని ఇస్తారా? లేదు. ఎన్ని రోజులు తిప్పించుకుంటారు? ఎలా తిరుగుతారు? అలాగేనండి, ఇది తెచ్చేయమంటారండి, ఈ ఆధార్ కార్డు తెచ్చేయమంటారా, ఈ పాన్ కార్డు తెచ్చేయమంటారా, ఇది తెచ్చేయమంటారు, అది తెచ్చేయమంటారు, ప్లాన్ కార్డు తెచ్చేయమంటారా, ఈసీ తెచ్చేయమంటారా? ఏది కమ్మంటే తెత్తవరా? మరి అంత ఓర్పు అక్కడ చూపించినప్పుడు నీ కుటుంబంలో ఎందుకు ఓర్పు చూపించలేకపోతున్నావు? నువ్వు పొందుకున్న రక్షణలో ఎందుకు ఓర్పు చూపించలేకపోతున్నావు? ప్రతి విషయంలో ఎలా ఉండాలంట? ఓర్పు కలిగి ఉండాలి. ఆ రక్షణను, ఆ కలిగడి రక్షణను మనం పొందాలంటే మనలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే యోబు జీవితంలో ఓర్పు ఉందా చెప్పండి? యోబు ఎవరికి తెలియదా మీకు? మరి తెలియనట్టు అలా చూస్తున్నారేంటి? యోబు జీవితంలో సహనం ఉందా? ఓర్పు ఉందా? అన్నీ పోయినాయి. అయినా సరే ఏమన్నాడు? అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగాక అన్నాడు. మన జీవితంలో ఒక చిన్నది ఒక 10 రూపాయలు పోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి, ఉదాహరణకి స్టాక్ మార్కెట్లో, మీరు మామూలు చెప్తే ఉదాహరణకి స్టాక్ మార్కెట్లో కొంతమంది ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వస్తువు మీద, సిల్వర్ మీద, గోల్డ్ మీద. ఒక క్రైస్తవుడు చేసాడు అనుకో, ఏమంటాం? నేను దీని మీద పెట్టాను, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, పోయింది. కానీ ఆ ఓర్పు ఉంటే తర్వాత రోజుల్లో మరలా అది పెరిగి లాభాలు వస్తాయి. ఈ జీవితంలో ఈ చిన్న జీవితం ఉంది, పెద్ద జీవితం ఏం కాదు. నీటి బుడగ వంటి ఆయుర్దాయం కలిగిన వారు మనం. ఆ చిన్న ఆయుర్దాయం కలిగిన మనకి ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. యోబు సహనం చూశాడు. తర్వాత 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు 2 ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా? పొందుకోలేదన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. మరి పొందుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. 2 ఆశీర్వాదం ఎప్పుడు పొందుకున్నాడు యోబు గారు? ఓర్పుతో కనిపెట్టాడు, సహనంతో కనిపెట్టాడు. ఆయన భార్య కూడా ఏమంది? ఇంకెందుకు దేవుడు లేడని చచ్చిపోవచ్చు కదా యోబు. కానీ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా వినండి. యోబు ఏమన్నారు?
మూర్ఖురాలు అన్నారా? మూర్ఖురాలు లాగా అంటే అంతలా అన్నా సరే భార్యని మూర్ఖురాలా అని తిట్టచ్చు కదా, తిట్టట్లా. మూర్ఖురాలు లాగా ఉన్నావు నువ్వు. ఓర్పు చూసారా? ఆ ఓర్పు మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో ఓర్పు లేకపోతే ఏ విధంగా ఎదురు ఫలిస్తూ ఉంటాం? ఉదాహరణకి ఒక చెట్టు వేసాం, నేను వేసి ఇవ్వాలి కాయలు కాసేస్తుందని చెప్పి దానికి చూస్తే వస్తాయా? చెప్పండి. నీళ్ళు పోయాలి, ఎరువు వేయాలి, చుట్టూ తవ్వాలి, పెట్టులో గట్ట రాకుండా చూసుకోవాలి, కొంతకాలం ఇవ్వాలి, అది పెరగాలి, ఫలాలు ఇవ్వాలి. లేదని చెప్పి ఈ నన్ను వేసాను ఇవ్వాలి, ఫ్రూట్స్ రాలేదు, నరికేస్తాను, మళ్ళీ కొత్త చెట్టు వేస్తాను, దాన్ని నరికేస్తాను. ఎన్ని నరుగుతావు, ఎన్ని చూస్తావు? ఫలాలు వస్తాయి, దానికి ఓర్పు అవసరం. ఓర్పు లేకుండా మన ఫలాలను చూడలేం. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న నీకు నాకు ఓర్పు అవసరం. ఓర్పు లేకపోతే మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలను చూడలేము. కొంతమంది సేవ ఆరంభిస్తారు. ఇలా చూడండి, సేవ ఆరంభిస్తారు. వచ్చిన కొత్తలోనే ఇసయ నాకు అంత పెద్ద మందిరం కావాలి, ఇన్ని ఆత్మలు కావాలి, ఇన్ని చోట్ల తిరిగేయాలి. అవునా కదా? తప్పు అది. చెప్పండి, మనం ఎందుకు వచ్చాం? అందుకోసమే, అనేక మందిని రక్షించడానికే, అనేక చోట్ల తిరగడానికే. కానీ రాకపోతే ఏమవుతాం? ఇసయ నాకు రాలేదు, నేను నీ మీద కోపమించాను. అక్కడ ఉండాలి ఓర్పు. మీకు విషయం చెప్పాలా? ఈ రోజంటే ఇలా ఉంది. ఆ రోజుల్లో భక్తి చేసేవాళ్ళు ఇక్కడ దాకా మోకాలు దాకా మట్లు వెళ్ళి పరిచయం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో సైకిళ్ళు లేవు, మోటార్ సైకిల్ లేవు. రాత్రి అంతా ప్రయాణం చేసేవారు పొద్దున ప్రసంగం చేసి రావడానికి. ఏ ఖాళీ లేకపోతే బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను పడుకునేవారు. రాత్రి సర్వీస్ ఉండేది కాదు. వాళ్ళ యొక్క ఓర్పు ఎటువంటిది, వాళ్ళ యొక్క సహనం ఎటువంటిది. ఈరోజు మనకే ఎక్కడి నుంచి అక్కడికి అడిగేటాలంటే బండి, ట్రైన్, ఇంకా దూరం వెళ్ళాలంటే ఫ్లైట్. ఏది మన ఓర్పు? చిన్న సమస్య వస్తే అటు ఇటు అల్లక్క చల్లారా అయిపోతామా మన ఓర్పు? చిన్న చిన్న దాంట్లో ఓర్పు ఉండాలి. చిన్న దాంట్లో ఓర్పు లేకపోతే పెద్ద దాంట్లో ఇంకెలా ఓపిక పడతావు నువ్వు? మన జీవితంలో ఉండాల్సిందేంటి? ఓర్పు. సేవా జీవితంలోకి వచ్చినప్పుడు కూడా మనకి ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు వారందరికీ. ఎంతమంది రక్షింపబడ్డారు? 120 సంవత్సరాలకి 8 మంది. నేను చెయ్యను, నోవాహు గారు అనాలి దేవుడి దగ్గర. ఇంతమంది చెప్పిన ఎవరు రావట్లేదు, నేను ఓడ కడతాం మానేస్తా. ఎందుకు? ఇంక కొంతమంది కదా చిన్న ఓడ చేసుకుంటా అనొచ్చుగా. అలా అదే ఓర్పు కలిగి ఉన్నాడు. 120 సంవత్సరాలు ప్రకటన చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం కాలంలో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ ఓడని నిర్మిస్తూ ఉన్నారు. 8 మంది రక్షింపబడ్డారు. అలాగని చెప్పి నోవాహు నీతిమంతుడు కాదన్నాడు దేవుడు? లేదు లేదు లేదు. ఓర్పు కలిగిండు. దేవుడు ఎంత దూరం నడిపేస్తే అంత దూరం నాడు. లేదు, ఒక 8 ఆత్మల్ని ఇచ్చాడు నోవాహు జీవితంలో. ఇప్పుడు బైబిల్లో నోవాహు గారి గురించి మనం చదువుకుంటామని, అది ఆశీర్వాదం కాదా? మనందరికీ ఇవన్నీ చూపించడానికి బైబిల్లో ఎన్ని ఉంచాడు దేవుడు. యథార్థమైన సంఘటనలు ఇంకా అనేకమైనవి ఉంటాయి. మన జీవితంలో అనేకమైనవి ఉంటాయి, కానీ సాక్ష్యం ఏం చెప్తాం? కొన్ని చెప్తాం. అవునా? నోవాహు గారి జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగి ఉంటాయి, కానీ దేవుడు అది రాయించాడు. అది మన కోరకే, మన కోసమే. చూడండి, సేవా పరిచర్య అయినా, కుటుంబ పరిస్థితి అయినా, చిన్నపిల్లలను పెంచడం అయినా, ఒక చెట్టుని పెంచడం అయినా, దేనికైనా సరే ఏం కావాలి? మనకి ఓర్పు కావాలి. అదే ఓర్పు మనకు కలిగిన రక్షణలో ఉంటే కలిగేడు రక్షణకు నడిపిస్తుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. మన రక్షణను చాలా జాగ్రత్తగా ఓపికతో పట్టుకోవాలి. లేదు, నేను పట్టుకోను, ఎలా పడితే అలా నడిచేస్తానంటే మన ప్రాణం పోతుంది ఒక్కోసారి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, మేము ఇద్దరు ఇందాక చెప్పానా, ఇద్దరు కొట్టుకుంటున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఒక్కోసారి ప్రాణం పోతుంది. అదే ఓర్పు ఉంటే ప్రాణం దక్కించుకునేవాడు అవుతావు. లూకాసు వార్త చదవండి 21:19. ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ఏముంటే? నిజమే కదా. ఇద్దరు కర్లిచ్చి కొట్టేసుకుంటే బతుకుతారా? ఎవడో ఒకడు. ఇంకొకటి ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. ఒకటి చచ్చిపోవచ్చు, ఇంకొకటి దెబ్బలు ఖచ్చితంగా తగలవచ్చు, లేదా ఇద్దరు చనిపోవచ్చు. మనం టీవీలో ఎప్పుడు చూడలేదా ఇద్దరు స్నేహితులు కొట్టుకోవడం? కానీ మన బేవారులు ఎప్పుడు జరగలేదా? ఎప్పుడు మీరు చూడలేదా?
ఓర్పు ఉంటే అదే సమయంలో ఏం జరుగుతుంది? మన ప్రాణాలను దక్కించుకున్న వాళ్ళు అవుతాం. అబ్రహాము ఓర్పుతో కనిపెట్టాడంట. ఓ రోజు దేవుడు అబ్రహాం ఇంటి దగ్గరికి వచ్చాడు. వచ్చి అబ్రహ్మా అన్నాడు, అయ్యా ఏంటయ్యా ఇలా వచ్చారు ముగ్గురు, రండి ఇంటికి రండి అంటే, అయ్యో పర్లేదు అబ్రహ్మా అంటే, కాదు రండి 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 అని చెప్పి మొత్తం భోజనం పెట్టేశాడు, అన్నీ చేసేసాడు. సరే అబ్రహ్మా ఏం కావాలి నీకు, ఏం కావాలంటే ఆయన ఏం అడగట్లేదు, అలా చూస్తున్నాడు. అప్పటికే దేవుడు అన్నాడు, వచ్చే సంవత్సరం ఇదే ఋతువుకి నీ కౌగిట్లో మగబెట్ట ఉంటాడు అన్నాడు. కానీ సారమ్మ ఏం చేసింది? వెనకాల నుంచి నవ్వింది. నవ్వితే నువ్వు నవ్వలేలా అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు ఒక మాట, అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. అప్పుడు అబ్రహాము వారి యొక్క శరీరం ఎలా అయిపోయింది? మృతతుల్యం అయిపోయింది. కనటకు శక్తి లేదు సారమ్మ దగ్గర. అయినప్పటికీ అబ్రహాం ఏం చేశాడు? ఆ మాటను నమ్మాడు, ఓర్పుతో ఆ వాగ్దాన ఫలమును పొందాడు. చదువుతారన్నమాట. ఆదికాండం 18:11. అబ్రహామును సారాను బహుకాలము గడిచిన ఎవరో పడుచోళ్ళ, మంచి వయసులో ఉన్న వాళ్ళ కాదు, వృద్ధులు. స్త్రీ ధర్మము నిలిచిపోయాను గనుక సారా నేను బలము లేని దానం నేను, తర్వాత నాకు సుఖము కలుగునా. చాలండి, నా యజమానుడికి కూడా బలం లేదు, పరిస్థితి ఇది. కానీ దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడే లేదా? చెప్పండి. దేవుడు ఓర్పును చూశాడు అబ్రహాంలో. కొంచెంకాలం ఓర్పు పట్టిన తర్వాత దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆ వాగ్దాన ఫలము కొరకు అతడు ఓర్పుతో కనిపెట్టను అని. చదవండి ఆ మాట కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15. ఏ మాట నమ్మిన అతడు? దేవుడు ఏ మాట అయితే చెప్పాడు ఆ మాటను నమ్మిన అబ్రహాము చాలు, ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. నీకు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు ఇచ్చారు? జనవరి 31 నైట్ 12 దాటిన తర్వాత ఇస్తారా, లేకపోతే 12కి ముందు ఇస్తారా నాకు తెలీదు. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే జనవరి 1 రోజున వాగ్దానం నెరవేరలేదు అని చెప్పి అడుగుతాము మనం. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు మనం కనిపెట్టి లాస్ట్ రోజున ఇచ్చిన దేవుడిని ఏమన్నా మనం అనగలమా? చెప్పండి. ఆ వాగ్దాన ఫలం మనం అనుభవించాలి అంటే ఓపికతో ఉండాలి. అబ్రహాం అదే ఓపికతో ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యాలను పొందుకోవాలంటే, అద్భుతమైన కార్యాలు చూడాలంటే, అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం చూశాడంటే, యోబు జీవితంలో గొప్ప కార్యం చూశాడంటే ఓర్పు ఉంది. ఆ కలిగడు రక్షణకు మనం పొందాలి, ఆ కలిగడు రక్షణలో మనం పాలు పొందాలంటే మనలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. 2 పాయింట్లోకి వెళ్ళిపోతాం, టైం అయిపోయింది. మొదటి మాట ఏం కలిగి ఉండాలి? మనం ఓర్పు కలిగి ఉండాలి. రెండో మాట ప్రకటన గ్రంథము 3:10 ఓర్పు కలిగి ఓర్పు కలిగి నీవు కలిగి ఉండవలసిన రెండో పాయింట్. రెండోది ఏం కలిగి ఉండాలి? వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోతుంది ఒక శోధన కాలం. నేనును చాలండి. ఓర్పు కలిగిన నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొని. రెండో పాయింట్, వాక్యాన్ని గైకొను. రాబోయేది శోధన కాలం. ఆ శోధన కాలంలో నేను కాపాడాలంటే నువ్వేం కలిగి ఉండాలి? వాక్యాన్ని కలిగి ఉండాలి. ఈ రోజు వాక్యాన్ని ఎంతమంది చదివారని చేతులు ఎత్తమంటే, ఎన్నిసార్లు కంప్లీట్ చేశారు అడిగితే, బైబిల్ నా చివరి నుంచి ఈ చివరి దాకా చదివారా, ధ్యానించారా? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఈ ప్రవచన వాక్యమును గైకొని వాడు ధన్యుడు అని పలికి ఉంటుంది. చదవండి అన్నమాట. 1:3 అనుకుంటా. ప్రకటన గ్రంథం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులన్నిటినీ గైకొని వాడును ధన్యుడు. అతడు ఎటువంటి వాడంట? ధన్యుడంట. ఈ రోజు ఈ వాక్యాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానం చేసాం? ఎంతో లోతుగా మనం ధ్యానం చేసాం? ఎన్నిసార్లు మనం అధ్యయనం చేసాం? రోజు
రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం? కాలం దూరం అవుతుందా, రాకడకు సమీపం అవుతుంది అంటున్నాడా? సమీపం అవుతే మన భక్తి ఇంకా ఎంత గట్టిగా చేయాలి? ఓర్పు కలిగిన నీవు రెండోది కలిగి ఉండవలసింది ఏంటి? వాక్యాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఈరోజు వాక్యం లేచిన వెంటనే చదువుకుంటా ఉండాలి. లేదు పొద్దున్న పనికి వెళ్ళిపోవాలి, పొద్దున్న నాకు పనుందంటే సాయంత్రం ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే ఆ మాట మనల్ని బ్రతికించేది, ఏ విధంగా నడవాలో మనకి దారి చూపించేది దేవుని వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించిన, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదినిచ్చిన. ఇదే అదే నేను చీకట్లో వెళ్తుంటే నా పాదములకు. మరి ఇన్ని రిఫరెన్స్ చెప్తున్నారు కదా, మరి వాక్యాన్ని ఎన్నిసార్లు చదివారు? నచ్చదు ఇలాంటి మాట మాట్లాడితే. నేను ఎందుకున్నాను? ఖండించాలి, మిమ్మల్ని సరి చేయాలి, ఆ ఎత్తబడే గుంపులో మిమ్మల్ని ఉంచాలి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి. లేదండి సీరియల్ చూసేస్తానండి, దాని తర్వాత ఒకటి చూసేస్తానండి, అప్పుడప్పుడు చిన్న వాక్యాన్ని అంటే వాట్సాప్లో వస్తుంది కదండి. వాట్సాప్ నీకు ఎందుకు? ఖాళీ లేదా? నీకు అసలు చదువుకుంటూ రాదా? వచ్చి కదా, వచ్చినప్పుడు ఒక అధ్యాయం అన్నా, ఒక 2 అధ్యాయాలన్నా నీకు సమయం ఉంటే మధ్యాహ్నం అయినా ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. శోధన కాలం రాబోతుంది. ఆ శోధన కాలంలో దేవుడు నన్ను కాపాడాలంటే మనలో ఏముండాలి? ఈ వాక్యం ఉండాలి. ఈ వాక్యం లేకపోతే 3:8 చదవండి ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమే, నీకు పెద్ద శక్తి ఏమీ లేదు. అయినను నీవు నా వాక్యమును గైకొని ఎరగలేదు అనేను. ఏమన్నాడంట? నీకున్న కాలం ఎంత? కొంచెమే. ఆ కొంచెం కాలంలో నీకు శక్తి లేదు, బలము లేదు, అయినను నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు. నా వాక్యాన్ని నువ్వు ఎరగును అని అనలేదు. నువ్వు ఈరోజు మనకు వాక్యం ఎరగలేదు అని అనడానికి ముందు మనకు వాక్యం తెలియాలి కదా. మీకు విషయం చెప్పనా, మనకంటే ముందున్న భక్తులు వాక్యాలని చదివి ఆరపోసేసేవారు. ఇప్పుడు మనకంతా నాజూకైపోయాం. ఏదో ఒక వాట్సాప్ ముక్క వస్తుంది, ఈ రోజుకి చాలు అయిపోయింది. ఏదో ఒక చిన్న వీడియో చూస్తాం యూట్యూబ్లో, అది అక్కడితో చాలు. ఏదో ఫేస్బుక్లో ఒక చిన్న మొక్క చూస్తాం చాలు. లేకపోతే కొంతమంది ఇంకా గొప్ప భక్తులు ఉంటారు, పొద్దునే లెగ్గానే వాక్యం చదవమన్నారు కదా అని చెప్పి క్యాలెండర్ దగ్గరికి వెళ్తారు. క్యాలెండర్లో ఒక ముక్క ఉంటుంది, ఈ రోజు ఏంటది, ఆ ఒక్క ముక్క సరిపెట్టుకుంటారు. ఇది కాదు భక్తి జీవితం. ఒకవేళ అక్కడ ఏదో తప్పు మాటే ఉందనుకోండి, అది ఒక చిన్న ముక్క ఉంటుంది. ఉదాహరణకి నిత్యంగా నీవు ఈరోజు ఏదో ఉందనుకోండి, అక్కడ అదే జరుగుతుందా? లేదు. వాక్యాన్ని బాగా లోతులో ధ్యానించండి. క్యాలెండర్లోనే వాట్సాప్లో ఇట్లీ కాదు, వాక్యాన్ని తెరవాలి. నీ ఫోన్కి ఇచ్చే సమయం వాక్యానికి ఇస్తున్నావా? నువ్వు సీరియల్ చూసి అక్కడ సోది కౌరులు చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆ సమయాన్ని నువ్వు దేవుని వాక్యానికి ఇస్తున్నావా? ఎవరు నిన్ను తప్పించాలి, దేవుడు నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చాలి, ఆ కలిగడు రక్షణలో ఉండాలంటే నీకు ఏం కలిగి ఉండాలి? నువ్వు వాక్యాన్ని కలిగి ఉండాలి. 2వ పాయింట్ నచ్చలా ఎవరికి అయినా సరే చెప్తా, నేను చెప్పాలి, మిమ్మల్ని సరి చేయాలి. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో పెనుగులాడండి. వచ్చేది రాబోయే రోజుల్లో కరువు కాలంలో దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేశాల మీదకి దేశాలు లేస్తున్నాయి, అవునా కదా? నేను కొత్తగా చెప్తున్నాను, అలా చూస్తున్నానండి. ఓ పక్కన రాకడ మనకి సమీపం అవుతుంది. దేశం మీదకి దేశాలు, యుద్ధాల మీదకి యుద్ధాలు లేస్తున్నాయి. ఆ రోజు నువ్వు నేను తప్పించబడాలి. ఆ కలిగేడు రక్షణలో నీవు నేను ఉండాలంటే నువ్వేం గైకొనాలి? ఓర్పు కలిగిన నీవు వాక్యాన్ని గైకొను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చాలండి. వాక్యం ఏంటంటే మనల్ని బాధల్లో, నువ్వు పక్కకు వంటలకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అక్క నా జీవితం ఇలాగ, అన్నయ్య నా జీవితం ఇలాగని చెప్తుంటే నా దేవుని దగ్గర కూర్చుంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అనేకమైన సార్లు దేవుని వాక్యాన్ని ముందేసి నడిచేవాడిని. ఎందుకు ఎడుతున్నావు తెలియదు, ఆ మాట అలా మాట్లాడుతూ ఉండేది. లోతుల్లోకి వెళ్ళాలి. మనకంటే ముందు భక్తి చేసిన వారు ఎంతో లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేశారు.
వాళ్ళ ముందు మనం నిలబడలేము ఈరోజు. వాళ్ళకంటే ఈరోజు మనకి ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:24 చదవండి. అందరం ఎటువంటి వారము? గడ్డి పరక వంటి వారు మనం. సర్వ శరీరులు అంటే భూలోకంలో ఉన్న ప్రతి వారు ఎటువంటి వారంట? గడ్డిని పోలిన వారు. వారి అందమంతయు. చాలండి, ఒకసారి అక్కడ ఉండండి. కొంతమంది మేకప్ వేసుకుంటారు, టైం రుద్దేస్తారు పట్టుకుందని. ఆ టైం దేవుని వాక్యాన్ని చదువుతాకి ఇచ్చారా? కానీ అందమంతయు గడ్డి పువ్వు లాంటిది. చదవండి మిగతా ముక్క. సమస్తమైన రాలిపోవును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఏది నిలుస్తుందండి? ప్రభు వాక్యం నిత్యము నిలిచేది. ఏది ఉన్నా లేకపోయినా నిరంతరం నిలిచేది ఏది? నువ్వు పట్టుకున్న బైబిల్. ఈ బైబిల్లో ఉన్న వాక్యము ఏదైనా సరే, సర్వ శరీరులు దేని పోలి ఉన్నారు? గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతా ఒక రోజు పోతుంది, కానీ నిరంతరం నిలిచేది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ఆ కలిగడి రక్షణలో ఉండాలంటే మనం ఎందులో ఉండాలి? ఈ వాక్య పఠనంలో ఉండాలి, వాక్య ధ్యానంలో ఉండాలి. నీకు ఇంకా అర్థం కావట్లేదో, చదవలేకపోతున్నావు, యూట్యూబ్ పెట్టు, సీరియల్స్ కట్టి పెట్టు, యూట్యూబ్ పెట్టు. ఎవరైతే చెప్తున్నారో ప్రతి దానితో వెళ్ళిపోక, చాలా మంచి వాళ్ళని, పెద్ద దైవజనుల్ని, గొప్ప దైవజనుల్ని చూసుకుని వాక్యం వినో తప్పేం కాదు. ఆ సీరియల్స్ కొంతకాలం ఉంటుంది, ఎపిసోడ్ వెనకాల అయిపోతుంది. అవునా? 2 సంవత్సరాలకు సీరియల్ అయిపోతుంది, మళ్ళీ కొత్త సీరియల్ వేస్తారు. అంటే దాని జీవితం అక్కడితో అయిపోయింది. జీవితం. వాళ్ళకి కల్పించిన జీవితం కోసం ఒక కన్నీరు కారుస్తారు కొంతమంది. దాని చుట్టూ పట్టుకుని రిమోట్ వదలరు. కొంతమంది భోజనం చేస్తున్నారు, రిమోట్ కంచం కింద తిట్టుకుని తింటారు. ఏంటంటే మార్చేతని మన వస్తే అటు ఇటు పట్టుకెళ్తే. రాబోయే రోజుల్లో నువ్వు నిలబడాలంటే నిరంతరం నిలిచేది ఏది? వాక్యం. ఈ వాక్యాన్ని పట్టుకో, నిన్ను నిలబెడుతుంది, నిన్ను సరి చేస్తుంది, సరైన మార్గంలో నడిపేది నీ వాక్యమే. నీకు కష్టాలు వచ్చినాయా, శ్రమలు వచ్చినాయా, ఎలా నడవాలో చెప్పేది వాక్యమే. నీకు అంతగా నీకు అర్థం కావట్లేదా? బాగా చదువు. అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదని మరలా చదువు. ఒక అధ్యాయం 10 సార్లు చదువు. తప్ప ఏమైనా ఫైన్ వేస్తారా 10 సార్లు చదివేవమ్మా నువ్వు బైబిల్ అని? చెప్పండి. కాబట్టి వాక్యాన్ని మీరు లోతుగా వెళ్ళండి. లోతుగా వెళ్ళి మన పక్కన అనేక మంది ఉంటారు, వారికి కూడా తర్వాత రోజుల్లో ఏం చేయాలి? వాక్యాన్ని చెప్పాలి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకోమని అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 చదవండి. ఈ లోకంలో ఉన్న మనం, వాక్యాన్ని తెలుసుకున్న మనం, వాక్యాన్ని ఎరిగిన మనం మనలోనే దాచుకోవద్దు. అట్టి జనము మధ్యన మీరు ఏ వాక్యం ఇది? చనిపోయే వాక్యమా? జీవము కలిగిన వాక్యం. చప్పట్లు కొట్టిన ఒకసారి. వాక్యం దేవుడు మాట్లాడుతున్నట్టు. ఏ వాక్యమా? జీవవాక్యం. ఈ జీవవాక్యాన్ని అంతా చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె. చాలండి. ఈ వాక్యాన్ని పట్టుకుని మనం ఎలాగ ఉండాలి? ఈ వాక్యం పట్టుకుంటే మనం వెలగాలి. ఈ వాక్యాన్ని పట్టుకుని మనం ఆరిపోకూడదు. ఈ వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెలిగారే తప్ప ఎవరు ఆరిపోలేదు. ఈ వాక్యము జీవ జ్యోతి, జీవము కలిగినది. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునని. చాలండి. ఆ మాట ఎటువంటిది? బ్రతికించేది. లాజరు బయటికి రా, చచ్చిపోయిన వారిని సహితమా తబిత లే అని పాడి ముట్టితే లేచింది. ఈ వాక్యం శక్తి మీరు అర్థం చేసుకోక చదవట్లేదు. ఈ వాక్యాన్ని చదివితేనంట క్రొవ్వు మెదడు దొరికిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం ఎప్పుడు కలుగుద్ది? ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఎంత ఆనందం వచ్చేదో తెలుసా? ఒక్కొక్క విషయం నేను చదువుతాను, నాకు అర్థం కదా అది. ఈ తిరిగేత్తని ఏం అర్థం కాదు. మరలా దేవుడు మరలా అలా కూర్చుంటే అర్థమైతే ఎంత సంతోషం అవుతుందో తెలుసా? నిజంగా అయ్యా నాకు ఈ ప్రత్యక్షణ ఇచ్చావా, నాకు ఇది అర్థమైందా? వాక్యాన్ని చదివేటప్పుడు మీకు అర్థం కావట్లేదంటే పరిశుద్ధాత్మని సహాయం ఖచ్చితంగా ఉండాలి. వాక్యం అర్థం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మని సహాయం కావాలి.
పరిశుద్ధాత్ముడికి బోధకుడై ఉండి నీ దగ్గర బోధించకుండా ఉంటే నీకు చాలా లోతుల్లోకి అర్థం కాదు. కాబట్టి నీకు తెలియనప్పుడు ఏం చేయాలి? ఎవరైనా చెప్తే వినాలి, బాగా లోతుల్లో ధ్యానం చేయాలి. ఇంకా అనేకమైన గొప్ప భక్తులు, శ్రేష్టమైన భక్తులు మీకోసం అంతకు ముందు వివరించిన ఉన్న వీడియోలు ఉన్నాయి. అవన్నీ మీరు ఏం చేయాలి? చూడాలి, నేర్చుకోవాలి. ఇంకెప్పుడు రాకడ సమీపంగా ఉంది. ఆ కలిగడి రక్షణలో మనం ఉండాలి అంటే మన వాక్యాన్ని ధ్యానం చేయాలి. మొదటిగా ఏది ఉండాలి? మనం ఆ కలిగడి రక్షణలో ఉండాలంటే మనకి ఓర్పు ఉండాలి. రెండవది వాక్యం ఉండాలి. రాబోతా ఉన్నాడా? ఆ కలిగడి రక్షణలో ఉండాలా? మనకిచ్చిన తలాంతులు కాపాడుకో. నీకే తలాంతి ఇచ్చాడో, నీకు ప్రార్థన చేసే వరం ఇచ్చాడా? నిర్లక్ష్యం చేయి, ప్రార్థన చేయి. పాటలు పాడే వరం ఇచ్చాడా? పాటలు పాడు, వదలొద్దు. ఆరాధన చేసే వరం ఇచ్చాడా? ఆరాధన చేయి, వదలొద్దు. పరిచర్య చేసే వరం ఇచ్చాడా? పరిచర్య చేయి. బుద్ధి కలిగిన కన్యకులు ఎంతమంది? 5 ఉన్నారు. బుద్ధి లేని వారు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బుద్ధి కలిగిన కన్యకుల వల్లే సిద్ధుల్లో నూనె ఉంచుకొని మనం సిద్ధపడాలి. తలాంతులు కలిగి ఉండాలి. ఒకడికి ఆ దాసుడు అంటే వెళ్ళిపోతా ఈ యజమానుడు దాసుడిని పిలిచాడంట. ఒకరికి 5 ఇచ్చాడంట తలాంతులు, ఒకరికి 2 ఇచ్చాడు, ఇంకొకరికి 1 ఇచ్చాడు. మరలా ఆయన వచ్చాడంట. వచ్చేటప్పటికి నువ్వేం చేసావు? 5 ఇచ్చినాడా అంటే 5కి 5 చేశానండి. బలా నమ్మకమైన మంచి దాసుడా రా. 2 ఇచ్చినాడు, ఏం చేసావు? ఇంకో 2 చేశానండి. బలా నమ్మకమైన మంచి దాసుడా రా. 1 ఇచ్చినాడు. అయ్యా నువ్వు అడుగుతావని తెలుసయ్యా నాకు, అందుకే ఏం చేశాను? గొయ్యి తవ్వి కప్పెట్టానయ్యా ఒకటి దాన్ని. సోమరివైన చెడ్డ దాసుడా, నీకు ఇచ్చిన తలాంతిని ఏం చేసావు నువ్వు? నీకు ఇచ్చిన ధ్యానారాన్ని ఏం చేసావు నువ్వు? కప్పెట్టు. ఆ 10 కలిగిన వాడికి ఇచ్చేది కూడా. నీకు ఇచ్చిన తలాంతు రాబోయే రోజుల్లో ఎత్తబడే గుంపులో ఆ కలిగడి రక్షణలో నువ్వు నేను ఉండాలంటే నీకు ఏ తలాంతుని ఇచ్చాడు దాన్ని జాగ్రత్తగా కాపాడు. జాగ్రత్తగా తవ్వి పెట్టకు. ఇంట్లో లోపల తవ్వి పెట్టుకో. నీకున్నది కొంతకాలమే. ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. వస్తూ ఆయన ప్రతి ఒక్కరికి క్రియల చొప్పున జీతం చేస్తున్నాడు. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు బహుమానం తెస్తున్నాడు కదా. ఇప్పుడు బాగా పని చేసినాడు బహుమానం ఇస్తామా? ఏమి చేయకుండా పోస్ట్ బిల్స్ ఇస్తావా? మరి నీకు ఇచ్చిన తలాంతిని బాగా ఉపయోగిస్తే నీకేమొస్తుంది? మరి ఆ బహుమానం పొందే పరిచర్యలోనే ఉన్నావా? ఏదో వస్తున్నాను, ఏదో వెళ్తున్నాను, ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళాను, ఇది కాదు. కలిగేడు రక్షణ, కలగబోయే రక్షణ. ఆ కలగబోయే రక్షణలో నువ్వు నేను ఉండాలి అంటే, ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే, ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే ఆ రక్షణలో మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు మనకు ఓర్పు ఉండాలి. 2 వాక్యం ఉండాలి. 3 తలాంతులు ఉండాలి. నీకు తలాంతి ఏ మనిషికి ఏ తలాంతి లేకుండా ఉండదు. అయ్యో నాకేమీ చదువు రాదండి, నాకేమీ లేవండి. అబద్ధం. ఏమీ లేనివాడికైనా ప్రార్థన చేసే వరం ఉంది. ఏ ప్రార్థన రానుడికైనా సరే పరిచర్య చేసే వరం ఉంది. ఏది లేకుండా ఎవరో లేరు. ఏదో ఒక పనికి నువ్వు ఇంటికి ఏదో పని చేసుకోకుండా ఖాళీగా ఉంటావా? అది ఒక పరిచర్యకు కూడా దాన్ని ఒక వరంగా మార్చు. వాక్యం బాగా చదువుకో, బాగా పాటలు పాడు. బాగా పాటలు పాడడం పరిచర్య చేయడమే. బాగా ఆరాధించడం పరిచర్య భాగమే. మీరు అనుకుంటారు వాక్యం ఒకటే అనుకుంటారు, ఏమీ కాదు. ఇంకా 2 తీర్పు మాకు సరిగ్గా మేము పాటించకపోతే. కాబట్టి మీకున్నది ఏంటో పరిచర్య చేయడం వచ్చా? నీకు సాంబార్ పోయడమే వచ్చా? మీకు విషయం చెప్పనా? నవ్వకండి. నేను పోస్ట్ పరిచర్య స్టార్ట్ చేసిన సాంబార్ పోయడంతో. మా చర్చిలో సాంబార్ పోసేవాడిని నేను. సాంబార్ నిజం. అందుకే నవ్వద్దని ముందు చెప్పాను. సాంబార్తో మొదలెట్టిన నా పరిచర్య. మీరు అనుకుంటారు అయ్యో సాంబార్. ఇంకా చెప్పనా? మంచినీళ్ళు గ్లాసులు ఇచ్చేవాడిని, చేతుల మీద నీళ్లు పోసేవాడిని. ఉత్తినే ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తాడు, ప్రతి బిడ్డని చూస్తాడు. నువ్వు చేసిన పరిచర్య ఏంటి? ప్రతి వానికి జీతం తెస్తాడు, బహుమతులు ఉన్నాయి. మరి నీ బ్రతుకు ఎలా ఉంది? నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? మంది ఆ కలిగడి రక్షణలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా లేదా? మొదటిది ఓర్పు కలిగి ఉండాలి. 2వది వాక్యాన్ని గైకొని ఉండాలి. 3వది తలాంతులు ఉండాలి. 4వది ప్రభు బల్ల పరిచర్యలో మనం ఉండాలి. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం. చాలామంది ఆయన ప్రభు యొక్క శరీరం అని, ఆయన యొక్క రక్తం అని తెలియక ఏదో రొట్టెత్తున్నారు, ఏదో ద్రాక్షారసం ఇస్తున్నారని తాగేస్తారు. కాదు, ప్రభు యొక్క శరీరం అది.
నిలువెల్లా దున్నబడింది, అది నీ కోసం నా కోసం. ఆ రక్తం కారుతానే ఉంది, ఆఖరి రక్తం బిందు వరకు నీ కోసం నా కోసం ఆయన కలవరిగిరి యాగంలో శిలువ యాగం జరిగించిన వాడైనా. ఆ ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనం ఏం చేయాలి? స్వీకరించాలి. అయ్యా నాకు యోగ్యత ఉందా, అయ్యా నాకు అర్హత ఉందా, అయ్యా నాకయ్యా నేను అందులోని శరీరంలో నీ రక్తంలో నేను పాలు పొందాలంటే నాకు యోగ్యత ఉందా? అనేక మంది తెలియక, అది ఏంటో తెలియక రక్తాపరాధాలు ఏం చేసేస్తా ఉన్నారు, అపరాధాలు కలుగుతా ఉన్నాయి. అందులో అనేక మంది రోగులైపోతున్నారు. ఎందుకంటే తమను తాము విమర్శ చేసుకోవట్లేదు. అయ్యా నేను చేసిన తప్పేంటి, అయ్యా నేను చేసిన పాపం ఏంటి, అయ్యా నేను ఎక్కడ పడిపోతున్నాను. ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా ప్రభు యొక్క శరీరంలోనికి, ఆయన యొక్క రక్తంలోనికి వెళ్తున్నారు. లేదు 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 లేదు, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో, నువ్వు దేవుని దగ్గర కనికరాన్ని కోరు, అయ్యా నన్ను కరుణించు అని అడుగు. దావీదు కుమారుడా